నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 77 డీడీఓ కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డీడీఓ ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ప్రారంభమైన అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ. గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందన్న మంత్రి నారాయణ. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా సాగిన గిరి ప్రదక్షిణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి డీడీఓ కార్యాలయాలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 77 డీడీఓ ఆఫీసులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్తూరులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 77 డీఈఓ కార్యాలయాలను చిత్తూరు నుంచి పవన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా 77 డీడీఓలు ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సేవలు అందించడానికి డీడీఓ కార్యాలయాలు ఉపయోగపడతాయని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు అందించామని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలకు పెరిగిన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధి శాఖ పని అని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకని దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం అనే దాని మీదే మనసు ఉండింది. 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారుల్లో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలనా సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగానందరికీ, పేషీలు కూడా ఒకటే చెప్పాం, ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా, లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అత్యంత పారదర్శకంగా చేయడం అని చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మంత్రి క్యాబినెట్ ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి ప్రెషర్కి లోను కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళాం. మొదటి దశ భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ట్రంక్ రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. 4-6 లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఇక్కడ కూడా ఏడాది కాలంలోనే స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టేలాగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం ఎండ్రాయిలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రెండో విడతలో అమరావతి మండలంలో 4 గ్రామాలకు చెందిన
రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. ముందుగా ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. తొలుత గ్రామంలోని శివాలయంలో పూజను నిర్వహించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి కోసం ఎండ్రాయి రైతు నంబూరి బలరాం 4 ఎకరాల భూమిని ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో మంత్రి నారాయణకు పొల పత్రాలను రైతు నంబూరి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధానిలో రైతుల భూములు ధరలు పెరగాలంటే స్మార్ట్ సిటీలు, ఎయిర్పోర్ట్లు రావాలని అన్నారు. దీని ద్వారా ఉద్యోగాలు వచ్చి ఎకానమిక్ గ్రోత్ పెరుగుతుందని అన్నారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణ పనులు ఏడాదిలోగా ప్రారంభించాలని సీఎం చెప్పారన్నారు. రైతులకు ఇచ్చే ఫ్లాట్లలో ముందుగా రోడ్లు వేస్తామని తెలిపారు. ఒలింపిక్ క్రీడలు నిర్వహించే స్థాయిలో 2500 ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మిస్తామని చెప్పారు. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ఎమ్మెల్యేలు చెప్పారని, అందుకే గతంలో మాదిరిగా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభల ద్వారా ప్రజా అభిప్రాయాలు తీసుకున్నారని, రైతులకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనపై కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పాటు వర్షాల వల్ల రాజధాని నిర్మాణ పనులు కొంచెం ఆలస్యమయ్యాయని తెలిపారు. ల్యాండ్ పుల్లింగ్ కు సహకరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అలా ఈ అమరావతిని డెవలప్ చేయాలంటే ఇక్కడికి ఈ ఏరియా డెవలప్ కావాలా, ఇక్కడ రైతుల యొక్క భూమి విలువలు పెరగాలి, అన్నీ జరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్, పొగగొట్టాలతో చేసే ఇండస్ట్రీస్ కాకుండా ఉండేవి. అంటే ఐటీ కావచ్చు, లేదా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. దానికి ఒక 2500 ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అనేక మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో హౌసెస్ వస్తాయి. హౌస్ వచ్చినప్పుడు, ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ కావాలా, హాస్పిటల్స్ కావాలా, ఇవన్నీ డెవలప్ అవుతాయని స్మార్ట్ ఇండస్ట్రీస్ కొంత. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్స్ పోటీ పడేటట్టుగా మనం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కండక్ట్ చేశారు. అప్పుడు అక్కడంతా డెవలప్మెంట్ వచ్చింది. అలా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒక దానికి యాక్చువల్గా ప్రపోజ్ చేసి ఒక 2500 ఎకరాల్లో యాక్చువల్గా దాన్ని చేయమన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అంటే ఏరియా డెవలప్ కావాలంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లేకుంటే డెవలప్ కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ హైదరాబాద్ వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి కార్లో రావడానికి ఇష్టపడరు. ప్రతి గంట, ప్రతి నిమిషం వాళ్ళు వాల్యూ తీసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉన్న 5000 ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాడు. అది నిర్మించబట్టే ఈరోజు ఎన్నో ఫ్లైట్లు దిగుతున్నాయి, ఎన్నో కంట్రీస్ నుంచి కనెక్షన్ వచ్చింది. అదేవిధంగా అమరావతికి కూడా అన్ని దేశాల నుంచి కనెక్షన్ రావాలి. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సరిపోదని ఈ 3 యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. దాని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగా, ల్యాండ్ అక్విజిషన్ అనుకుంటే ల్యాండ్ అక్విజిషన్లో రైతులు నష్టపోతారనేది మీ యొక్క ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, అట్నే అక్కడ శ్రావణ్ గారు ఇద్దరు యాక్చువల్గా సార్ ల్యాండ్ అక్విజిషన్లో రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, మేము గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మీతో గ్రామ సభలు పెట్టడం జరిగింది. 90% యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నా ల్యాండ్, ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్క్ చేసాము. ముఖ్యమంత్రి గారు అయితే ఆ వర్క్ కూడా 1 year లోపల 6 నెలల్లో స్టార్ట్ చేస్తారా, 7 నెలలు 8 నెలల్లో, నాకు 1 year లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవి కావాలి, స్కూల్స్ వస్తాయి. వాళ్ళకి హాస్పిటల్స్ కావాలా, హాస్పిటల్స్ వస్తాయి. ఇట్లా ఎకనామిక్ సైకిల్ పెరుగుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఆయన లాంగ్ విజన్తో అంటే చేస్తున్నారు. దానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మార్గశిర పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. దుర్గగుడి ఘాట్ రోడ్డు ప్రవేశం వద్ద కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ ఈవో సేనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, అర్చకులు శాండిల్య శ్రీనివాస శాస్త్రి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చుల మధ్య గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగింది. మార్గశిర పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది.
అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే సేనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఏకవాజామున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవో సేనానాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ సిబ్బంది భక్తులతో కలిసి శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. గిరి ప్రదక్షిణలో పల్లకీపై ఆసీనులైన జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. కనుల పండుగ జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. మార్గశిర పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ కళ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గిరి ప్రదక్షిణ ఆద్యంతం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. నామాన్ని ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులు నివారణ అయ్యి సర్వపాపహరణం అవుతుంది. అందున ఈరోజు పౌర్ణిమ విశేషమైనటువంటి రోజు. అదే కాకుండా మనకి గత 40 రోజుల నుంచి కూడాను భవానీ మండల దీక్షలు నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మార్గశిర పూర్ణిమ అయిన కారణంగా మనకి కలశ జ్యోతి ఊరేగింపు కూడాను సాయంత్రం ప్రదోషకాలంలో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5:30 గంటలకి 6 గంటలకి మరి నగరంలో ఉన్నటువంటి శివరామనామ క్షేత్రం నుంచి అనాది నుంచి కూడా ఊరేగింపు ప్రారంభం అవుతుంది. సుమారుగా 40-50 వేల మంది భవానీలు ఆ జ్యోతులు తీసుకొని నగర ఊరేగింపు చేసుకుంటూ కూడాను అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడాను మా ఈవో సేనానాయక్ గారు, అధికారులు అందరూ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తులు అందరూ కూడా సమన్వయంతో చక్కగా ఈ గిరి ప్రదక్షిణము మరి సాయంకాలం ప్రదోషకాలంలో కలశ జ్యోతి ఊరేగింపునకు వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. అందరికీ కూడా భవానీలకి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ ఈ కలశ జ్యోతుల్లో పాల్గొనే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అందరూ. జై దుర్గా భవానీ. రోజు సాయంకాలం శివరామ క్షేత్రం నుంచి కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపుగా కలశ జ్యోతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సాయం 6 గంటల నుంచి శ్రీరామక్షేత్రం నుంచి మన కనకదుర్గా నగర్ వరకు కూడా ఈ యొక్క కలశ జ్యోతుల కార్యక్రమం ఊరేగింపుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలి, చూడాలి, తరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి కొనసాగుతుందని, మత్స్యకారుల జీవితాన్ని మరింత బంగారుమయం చేసేందుకు ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు అవుతున్న పద్ధతులను అవలంబించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు ఉప్పాడ మత్స్యకారుల నుంచి కొన్ని బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నామని అన్నారు. అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమై మాట్లాడారు. కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను వెల్లడించారు. ఉప్పాడ తీర ప్రాంత కాలుష్యానికి అసలు కారణాలు తెలుసుకొని శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఐసీఏఆర్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీజనల్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జో కిజాకూడన్ బృందంతో ఉప్పాడ తీర ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులు పరిష్కార మార్గాలు చూపేలా కృషి సాగుతుందని చెప్పారు. 200 నాటికల్ మైళ్ల వరకు చేపలు పట్టుకునేందుకు అనుమతితో మత్స్యకారులకు అదనపు ఆదాయం దక్కుతుందని తెలిపారు. 50,000 పండుగ చేప పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామని అన్నారు. తమిళనాడులో అమలు చేస్తున్న కృత్రిమ పండుగప్ప దిబ్బలను ఉప్పాడ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సముద్ర నాచు వ్యవసాయం అనే కొత్త పద్ధతితో మత్స్యకారుల ఆదాయానికి కొత్త మార్గాలు చూపిస్తున్నామని తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేశామని అన్నారు. పిఠాపురంలో ప్రత్యేకంగా నిర్మించిపోయి 5 అంతస్తుల వాణిజ్య సముదాయంలో మత్స్యకారుల కోసం ప్రత్యేక కేటాయింపు, మత్స్యకారు యువత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్కామణి వివాదం ఆశ్చర్యాన్ని కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్కామణి కేసులో దొరికింది $9 ప్రాయశ్చితంగా 14 కోట్ల ఆస్తులను టీడీకి ఇచ్చారని ఆయన తెలిపారు. పార్కామణి కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ దొరకగానే కేసు నమోదైందని, తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్లో కేసును పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక మళ్లీ కేసును తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఇదంతా తిరగదోడుతున్నారని మండిపడ్డారు. పార్కామణి దొంగ
జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తారని అన్నారు. పార్కామణి లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని తెలిపారు. తిరుమల హుండీ లెక్కింపును తాము పారదర్శకంగా చేశామని వెల్లడించారు. పార్కామణిలో ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టించామని అన్నారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్కామణి కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారని అన్నారు. చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవడం నేరమా అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. 72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది. తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నాను. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ల నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాదు, అది 30 ఏళ్ళగా ఆయన జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. 30 ఏళ్ళగా పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నాను. వెరీ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని, లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరిలో
February 5th, 2023 నుంచి ఈ బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4th, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ, అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తూ ఉన్నారు స్వామి మీరంతా? విజయవాడ నగరంలో సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరిలు సందడి చేశారు. బెన్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్ షోరూమ్ ను హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి లాంఛనింగ్ గా ప్రారంభించారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విశాలమైన ప్రాంగణంలో అద్భుతమైన వారాహి షోరూమ్ ను ఏర్పాటు చేశారని, విస్తృత శ్రేణి వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. పండుగైనా పెళ్లైనా వన్ స్టార్ డెస్టినేషన్ వారాహి సిల్క్స్ అని పేర్కొన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ నేడు లాంఛనింగ్ గా ప్రారంభించారు. ప్రముఖ సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభోత్సవానికి విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు. షోరూమ్ లో ఉన్న విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని హీరో తేజ సజ్జా తెలిపారు. ఎక్కడ చూసినా వారాహి హవా కనిపిస్తుందని అన్నారు. తనకు ఇండియన్ వేర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వారాహి షోరూమ్ లో విభిన్న రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు షోరూమ్ ను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని అన్నారు. మల్టీ స్టార్ సినిమాలు చేయాలని తనకుందని అన్నారు. సినిమా పైరసీ అనేది చాలా బాధాకరమని, మన నెల జీతాన్ని ఎవరో దొంగతనం చేస్తే ఎంత బాధగా ఉంటుందో పైరసీ కూడా అలాగే ఉంటుందని అన్నారు. ఇది ఎన్నో రోజులు ఉండదని అన్నారు. సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ వారాహి సిల్క్స్ తో తన ప్రయాణం కొనసాగుతుందని, వారాహితో అసోసియేట్ అయిన దగ్గర నుంచి నేటి వరకు ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. ఫ్యాషన్ డెడికేషన్ తో వారాహి సిల్క్స్ ను ప్రారంభించారని తెలిపారు. సాంప్రదాయానికి వారాహి పెట్టింది పేరని, విజయవాడలో చీరలకు వారాహి సిల్క్స్ ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రత్యేకమని, ఇక్కడ పెద్ద షోరూం ప్రారంభం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. తనకు అన్ని రకాల చీరలు ఇష్టమని చెప్పారు. సంక్రాంతికి తన సినిమా అనగనగా ఒకరోజు వస్తుందని అన్నారు. వారాహి సిల్క్స్ చైర్మన్ మణిదీప్ మాట్లాడుతూ విజయవాడలో ఇది తమ 5వ స్టోర్ అని, 30,000 చదరపు అడుగుల షోరూమ్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. 50,000 చీరలు అందుబాటులో ఉన్నాయని, చేనేత కార్మికులను ప్రోత్సహించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని అన్నారు. అన్ని వర్గాల వరకు అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని, 500 రూపాయల నుంచి వస్త్రాలు ఉన్నాయని అన్నారు. 10,000 రూపాయల విలువ గల వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుందని, లక్కీ డ్రా కూడా ఉందని చెప్పారు. ముందుగా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ బిగ్గెస్ట్ వారాహి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం, నా రూట్స్ కూడా విజయవాడ నుంచే. సో ఇట్స్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ టు మణిదీప్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. దే హావ్ బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎక్కడ చూసినా ఈ మధ్య వారాహి కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు వారాహి. అందరూ డెఫినెట్గా వచ్చి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. చీరలు అయితే కాదండి, జోక్స్ అపార్ట్, నేను ఇండియన్ వేర్ బాగా ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. ప్రతిసారి సినిమా మొదలుపెట్టే ముందు ఎక్స్పెక్టేషన్స్ అంటున్నారండి. అదే ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం భయంగా ఉంది. బట్ మనం మన చేతిలో ఉన్నంత వరకు 100% ఎఫర్ట్ పెట్టి చేయడమే కదా, అయితే డెఫినెట్గా చేస్తాను. అండ్ జాంబిరెడ్డి 2 డిస్కషన్లో ఉంటుంది, మిరాయి 2 కూడా ఉంది. వీ హ్యావ్ టు సీ. వచ్చిన మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వడం, సో ఇలాంటప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను ఆల్రెడీ చేసిన సినిమాలకి సీక్వెన్స్ చేస్తున్నాను అండి ఇప్పుడు. సో ఒక 2 ఏళ్ళ వరకు అయితే అదే పని. అంటే ఏమండి నాకు చేస్తా, తప్పకుండా చేస్తాను. ఎవరితో అండి? డెఫినెట్గా అండి. డెఫినెట్గా అవకాశం ఉంటే ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ. నేను చిన్నప్పుడు చేసిన మన సీనియర్ హీరోస్తో ఇవాళ మళ్ళీ అవకాశం వస్తే ఐ బి మోస్ట్ హ్యాపీయెస్ట్. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ నా అసోసియేషన్ విత్ వారాహి ఇట్స్ బిన్ ఒక ఆన్ గోయింగ్ జర్నీ. అండ్ నేను చాలా
చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రమ్ ద టైమ్ ఐ అసోసియేటెడ్ విత్ వారాహి టు ఇప్పుడు ద గ్రోత్ ఈస్ సో ఇమెన్స్. And I think adi mottam credit goes to Manideep garu, Magula garu ma'am, because passion tho, their dedication tho, and enta the one linear focus ante Vaarahi ante best in the business of sarees, best in the business of what they are selling. Ante I am so happy. I am happy endukante I am associated with Vaarahi Silks and continue to be associated with them. So చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అంటే మేజర్ లైన్ ఏంటంటే పండుగ అయినా పెళ్ళి అయినా అది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. సో చాలా హ్యాపీ. మీరు ఏ ఏజ్కి అయితే మీకు ఏ ఫెస్టివ్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ఇట్ హియర్. సో డెఫినెట్గా వారాహి విజయవాడలో ఇట్ విల్ బి అ మైల్ స్టోన్, ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఇన్ ద స్పేస్ ఆఫ్ సారీస్, ఇన్ ద స్పేస్ ఆఫ్ వాట్ యూ ఫీల్ when you wear something. And I think it is a main point for our Vaarahi Silks clients also. So happy. Thank you all for being here. And Vijayawada naku chala special, and idi I think one of the biggest stores Vaarahi ki. So congratulations again to mottam team of Vaarahi. And meeru inka grow avvali, inka stores open cheyali, mottam Andhra, Telangana, India lo adi manchutiga korukuntunnanu. And yeah, all the very best to Vaarahi Silks. Thank you. ఈ 5.0 which is our biggest, South India's biggest శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండి. అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద షాపింగ్ మాల్స్ని చూసాం, కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని 5th స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దానికి సూపర్ హీరో తేజ సజ్జయ్ గారు, అలాగే మా ఎవర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు, గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ మీనాక్షిజీ. సో వీళ్ళిద్దరూ వచ్చి లాంచ్ చేయటం వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ద రీజన్ బీయింగ్ లక్కి ఎడిషనల్ లక్ యాడ్ చేద్దాం, ఆ లక్ని మేము కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు లక్కీ హ్యాండ్స్ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈరోజు. తేజ సజ్జయ్ గారు మీకు తెలిసిందే, పట్టుకుందల్లా బంగారం. మీనాక్షి గారు నవ్వులతోనే అందరిని పడేస్తారు. సో ఓన్లీ రీజన్ బీయింగ్ హ్యావింగ్ ఆఫ్టర్ గోల్డెన్ హార్ట్, మా ఫస్ట్ బ్రాంచ్ గోల్డెన్ హార్ట్ అండ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు. అండ్ అలాంటి ఒక స్టార్ హీరో యొక్క మనసుని రీప్లేస్ చేయాలంటే మా తేజ సజ్జయ్ గారే కావాలని చెప్పి, అంటే అంత మంచి మనసు నెక్స్ట్ అండ్ గోల్డెన్ హార్ట్ సజ్జయ్ గారికి ఉంది, తేజ గారికి ఉంది. అండ్ మా మీనాక్షి గారు మా బ్రాండ్ అంబాసిడర్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ బోత్ టుగెదర్ ఫర్ ద గ్రాండెస్ట్ స్టోర్ లాంచ్ ఆఫ్ వారాహి సిల్క్స్ అట్ MG Road, విజయవాడ. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ లాంచ్ చాలా ప్రత్యేకం. సంక్రాంతికి ఆంధ్ర ఎలా ఉంటుందో తెలుసు, సంక్రాంతికి మీనాక్షి గారి మూవీ కూడా వస్తుంది. సో వీల్ ఆల్సో ప్రమోట్ మీనాక్షి మూవీ. సో అండ్ విజయవాడ ఆ సంక్రాంతి కోసం మూమెంట్ స్టోర్ ఉన్నా సరే వెయిట్ చేసి సంక్రాంతి ముందు ఫెస్టివ్ కోసం లాంచ్ చేసాం. ఈ లాంచ్లో భాగంగా వీ హ్యావ్ ఎ మ్యాసివ్ ఆఫర్స్ ఆల్సో. అంటే ఈ స్టోర్ వచ్చేసి చూడటానికి పెద్దదే కానీ అందరికీ అందుబాటులో, ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టుగా అందరికీ ఈచ్ ఫ్లోర్ ఈజ్ సెగ్మెంటెడ్, డివైడెడ్ అకార్డింగ్ టు ద రేంజ్. 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి, బిలీవ్ మీ ఇట్స్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు 20 lakh రూపీస్ శారీస్ అనేవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచ్ చేసి, అంటే కంచికి మీరు వెళ్ళే పని లేకుండా ఒక కంచినే మీ దగ్గర తీసుకొచ్చాం. ఆ కంచి ఎన్విరాన్మెంట్ నీయడానికి తీసుకొచ్చాం. ఎన్నో షోరూమ్స్ మనం చూసాము, అంతా కూడా మనకి ఏదైతే ఆ వైబ్ కంచికి వెళ్తే మీరు కొనుక్కునే ప్యూర్ పట్టు శారీ ఫీలింగ్ ఉందో అది ఇక్కడ ఇవ్వడానికి విజయవాడలో చాలా ప్రయత్నం చేశాము. కామినేని హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం గత 10 సంవత్సరాల అత్యుత్తమ సక్సెస్ రేటుతో 15,000కు పైగా కార్డియాలజీ కార్డియోథెరాలజిక్ ప్రాసెసర్లను పూర్తి చేసి కీలక మైలురాయి నమోదు చేసింది. హార్ట్అటాక్, తీవ్రమైన ఛాతీ నొప్పి, మల్టిపుల్ బ్లాకేజీలు వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బృందం వెంటనే స్పందించి విజయవంతంగా చికిత్సను అందజేయడంలో అనేక ప్రాణాలు రక్షించగలిగామని కార్డియాలజిస్ట్ MSN పవన్ కుమార్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ MSN పవన్ కుమార్ మాట్లాడుతూ, 3 కార్డియాలజిస్టులు, 2 కార్డియోథెరపిస్టిక్ సర్జన్లు 24 గంటలు సేవలు అందిస్తున్నారని, అత్యవసర స్థితిలో వెంటనే ECG, ట్రోపో, ఈకో పరీక్షలు పూర్తి చేసి అవసరమైతే రోగి చేరిన 45 నిమిషాల్లోపే ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, కార్డియాక్ ICUలు అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తున్నాయని అన్నారు. ఈ 10 ఏళ్లలో కార్డియాలజీ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్స్, కార్డియాక్ సర్జరీస్ మొత్తం అంతా కలిపి 15,000 ప్రొసీజర్స్,
మోర్ దెన్ 95% సక్సెస్ రేట్తో చేయటం అనేది జరుగుతోంది. అన్ని క్లిష్టమైన ప్రొసీజర్స్, అన్ని క్లిష్టమైన సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నాము. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. అంటే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 60 నిమిషాల్లో ఇమీడియట్గా స్టెంట్ వేసి గుండె పాడవకుండా మనం కాపాడుకోవడానికి చేసే ప్రొసీజర్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ప్రైమరీ యాంజియోప్లాస్టీలు మనం చాలా కామన్గా చేస్తున్నాము. మన దగ్గర 3 కార్డియాలజిస్టులు, 2 సిటీ సర్జన్స్ ఉన్నారు. ఈ ప్రొసీజర్స్ అన్ని చేయడానికి అందరి సహకారంతో విజయవంతంగా చేయడానికి అవకాశం ఉంది మన దగ్గర. ఇప్పుడున్న కాలంలో హార్ట్ అటాక్స్ చిన్న వయసు నుంచే చాలా మందికి రావడం అనేది జరుగుతోంది. సో అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ వచ్చినచో ఎమ్మటే ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే హార్ట్ని ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 2018 నుంచి అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను. మాది కార్డియాలజీ పెద్ద టీం అండి చెప్పాలంటే. మొత్తం 3 ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులు ఉన్నాం, 2 సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఉన్నారు. మెయిన్ మా స్పెషాలిటీ ఏంటంటే 24/7 అవైలబిలిటీలో ఉంటామండి ఎప్పుడైనా సరే. హార్ట్ ఆపరేషన్లు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ఒక పేషెంట్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యేది దానివల్లే. సో మేము 3 ఉండటం వల్ల ఏంటంటే రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీలో ఉన్నాం. ఎప్పుడైనా పేషెంట్ ఒకసారి హాస్పిటల్లోకి ఎంటర్ అయితే వితిన్ 60 మినిట్స్లోనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయడం అనేది ఈ హాస్పిటల్ ఒక ప్రత్యేకత. రెండోది, గుండెకి సంబంధించిన ప్రతి కష్టమైన కేసులు కూడా దాదాపుగా 99% మేము చేస్తుంటాం. ప్లస్ రెండోది, మాకు మంచి బ్యాకప్ కార్డియోథొరాసిక్ సర్జరీ నుంచి మంచి బ్యాకప్ ఉంది కాబట్టి అన్ని కష్టమైన కేసులు కూడా మేము తీసుకొని దాదాపుగా సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము. దాదాపు 98% సక్సెస్ రేట్ ఉందండి. మాది క్యాథ్లాబ్ టీం కూడా గట్టి టీమే. టెక్నీషియన్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ దాదాపు 10 మంది ఉన్నారు. ఎకోలో కూడా మాకు దాదాపుగా 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఐసీయూ కూడా పెద్ద సెటప్ అండి, దాదాపుగా 25 బెడ్స్ ఉన్నాయి. అట్టే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా దాదాపు 15 బెడ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మిగతా చాలా డిపార్ట్మెంట్స్ కూడా అంటే అన్ని మల్టీ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్ ఉండటం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిపార్ట్మెంట్ మనం కేసులు ట్రీట్ చేయడం వల్ల కానీ సక్సెస్ కానీ మొత్తం టీం వర్క్ వల్ల మనం ఇంత సక్సెస్ సాధించగలిగామండి. కార్డియోథొరాసిక్ సర్జన్ని నేను నా టీమ్ పవన్ కానీ, కళ్యాణ్ కానీ, భరత్ అండ్ అనస్థీషియా బ్యాకప్తో వంశీ గారు కానీ ఈ 15,000 మైల్ రాయి దాటడానికి 24/7 ఇంటూ 365 డేస్ చాలా శ్రమ పడ్డాము. ఎందుకంటే కార్డియాక్ సర్జరీ మేము టేకప్ చేసిన కేసెస్ చాలా వరకు అవుట్ సైడ్ రిజెక్ట్ చేసి వచ్చినవే. పంపింగ్ పవరు 35 దాటిన తర్వాత ఎక్కువ ఎవరు తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఆ పేషెంట్ రికవరీలో కానీ చేస్తున్న సమయంలో కానీ దాన్ని పోస్ట్ ఆప్గా చూసుకునేటటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చేసిన తర్వాతనే పేషెంట్ ప్రాణగండం నుండి బయటకు వచ్చి 10 సంవత్సరాల వరకు బతకగలిగినటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలి. అట్లాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొని బయటకు రావడానికి ఇది టీం వర్క్. పేషెంట్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి ఎమర్జెన్సీగా మరలా పేషెంట్ బయటకు వెళ్ళి ఫాలోఅప్ వచ్చేంత వరకు కూడా బాధ్యతగా మేము చూసుకొని చేయటం వల్ల ఒకరికి ఒకరు యాడ్ అవుతూ ఈ 15,000 సర్జరీ ప్రొసీజర్లు చేయటం జరిగింది. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఎండింగ్ దగ్గర నుండి ఒక హార్ట్ అటాక్ వచ్చి 1 గంటలోగా హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికవరీ చేసే బాధ్యత మా పవన్, కళ్యాణ్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసే క్రమంలో ఏమైనా క్లిష్టమైన పరిస్థితి వస్తే బ్యాకప్ ఇవ్వడానికి నేను, భరత్ ఉన్నాము. మాకు ఎనస్థీషియా 24 hours కాసుకొని కూర్చోవడానికి డాక్టర్ వంశీ లాంటి ఇన్స్టిట్యూట్లో అందరూ నిమ్స్ నుండి ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం. ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలా 15,000 సర్జరీలని వీటన్నిటితో పాటు మా మేనేజ్మెంట్ మాకు ఏది అడిగితే అది ఇస్తూ టైం టు టైం మాకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో మేము చేసే ఈ క్లిష్టమైన కేసుల్లో కొన్ని హార్ట్లో ట్యూమర్ టైపు అంటే ఒక గడ్డ టైపు ఉన్నటువంటి 19,000 సంవత్సరాల అబ్బాయి, ఇట్స్ రేరెస్ట్ 1 in 1 lakh ఉండేటటువంటి వన్ ఆఫ్ ది కేస్. అప్పట్లో మేము పత్రికలో కూడా ప్రచురించాం ఒక 3 years బ్యాక్. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. ఇంకా 20EF 25EFలో ఇంకా పేషెంట్ అసలు ఏ రకంగా కూడా బతకడు అనే కేసుని మళ్ళీ మేము టేకప్ చేసి నౌ ఈజ్ మూవింగ్ అరౌండ్ ఒక 5-6 సంవత్సరాల నుండి మూవ్ అవుతూ ఉన్నాడు పేషెంట్.
ఇవి కాక రీసెంట్గా వచ్చినటువంటి చిన్న ఘాటు పెద్ద సర్జరీ టైప్లో మినిమల్ ఇన్వేసివ్ కూడా చేయటం జరిగింది. ఇలాంటి కేసులను కూడా ఈ 15,000 సర్జరీల్లో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్ పద్ధతిలో, అంటే ఓన్లీ స్టంట్ అయితే స్టంట్, ఓన్లీ ఆపరేషన్ అయితే ఆపరేషన్ కాకుండాను ఆపరేషన్ చేస్తున్న క్రమంలో ఏమైనా నాళాలు, కంటికి కనబడిన నాళాలను మరలా స్టంట్ కోసం తీసుకెళ్ళి స్టంట్ వేయటం జరిగింది. అలా స్టంట్ వేస్తున్న టైంలో స్టంట్ సరిగా డిప్లాయ్ కాకపోతే తీసుకొచ్చి మళ్ళీ ఆపరేషన్ రూపంలో, అంటే ఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయటం జరిగి మొత్తానికి ఇద్దరం హైబ్రిడ్ థియేటర్ పద్ధతిలో చేస్తూ పేషెంట్ని ఒక 10 years 12 years లైఫ్ స్పాన్ పెంచడం అనేది జరిగింది ఈ 15,000 సర్జరీస్లో. అమరావతిపై వైసీపీ దాని అనుబంధ పత్రిక సాక్షి రాస్తున్న విషపు కథనాలు యువత భవిత రాష్ట్ర ప్రగతిపై దాడి చేయటమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ సగం జ్ఞానంతో వైసీపీ నాయకులు ప్రజా రాజధాని గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అమరావతిపై జగన్ మాట్లాడే ముందు 3,000 మంది రైతులు 1631 రోజుల పాటు ఉద్యమం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 272 మంది అమరావతి రైతులు గుండె పగిలి మరణించారు. సుమారు 400 కేసులు పెట్టారు. రైతులను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి 25 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అవినీతి పత్రిక సాక్షి ఛానల్ చేస్తా ఉన్న విష ప్రచారం, దుర్మార్గమైన ఆరోపణలు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, అమరావతి ప్రజా రాజధాని మీద ఆయన చేస్తా ఉన్న విష ప్రచారం ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో పరదాలు కట్టుకొని సెక్రటేరియట్కి వెళ్ళాడు. 1631 రోజుల ఉద్యమంలో ఏ రోజు కూడా ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికివాడంటే అమరావతి మహిళలు టెంటుల్లో కూర్చుంటే ఆ టెంటుల్లో ఉన్న మహిళలు కూడా టెంటుల్లో కూర్చోకూడదని, టెంటులకు అడ్డంగా కూడా పరదాలు కట్టి క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళినా, సెక్రటేరియట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా వేలాది మంది పోలీసుల్ని పహారా పెట్టి అమరావతి మహిళలు రైతుల ఇళ్ల మీద డ్రోన్లు తిప్పి దగ్గర 272 మంది రైతాంగం మానసిక వ్యధతో 5 సంవత్సరాల ఆ దుర్మార్గపు పరిపాలన మీద 3 రాజధానుల డ్రామాలు నడిపి చేసిన విష ప్రచారానికి 272 మంది రైతులు గుండెలాగి చనిపోయారు. దగ్గర 3,000 మంది రైతులు, మహిళలు క్రియాశీలకంగా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుమారు 400 కేసులు పెట్టింది దుర్మార్గ ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రికలు, మీడియా అమరావతి రైతాంగం మీద ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రెండో పక్క అమరావతి నిర్మాణాల మీద ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ బయట జిల్లాల్లో ఇక్కడేదో మేము లక్షల కోట్లు అప్పు చేసామని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ని విష ప్రచారాలు ఉంటాయో అన్ని విష ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా కొంతమంది పనిగా పెట్టుకొని బయట రాష్ట్రాల్లో కూర్చొని విషం జిమ్ముతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 77 డీడీఓ కార్యాలయాలు వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. డీడీఓ ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ప్రారంభమైన అమరావతి 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ. గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందన్న మంత్రి నారాయణ. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా సాగిన గిరి ప్రదక్షిణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.